మరి అరటి పండ్లు, శర్కర, నెయ్యి, పాలు, గోధుమ నూక మొదలుకున్న సామాగ్రి ఇంటికి తీసుకుని చేరను. తర్వాత అతడు తన యొక్క బంధువులను ఆహ్వానించి యథాప్రకారం సత్యనారాయణ వ్రతమును ఆచరించను. ఆ వ్రత ప్రభావం వలన ఆ కట్టెనమ్ముకున్నవాడు తన యొక్క పేదరికాన్ని మరి నిర్మూలించి తన ధనమును, పుత్రులను, పుత్రికలను సంతోషమును పొంది జీవిత కాలమందయు కూడా సకల సుఖములను అనుభవించి అంత్యమున స్వామివారి యొక్క సాన్నిధ్యాన్ని పొందెను. ఇది ద్వితీయోధ్యాయ సమజే అక్షరాన్ సమర్పయామి. శ్రీ సత్యనారాయణ స్వామి వారికి జై. ఒకరికే సురభినాముగా కరత్ప్రణ ఆయగుం శిఖారిషదో శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవో వసవితో నత్పూర్ణత్వచ్చిత్. అమ్మ కొంచెం నీరేది ఓం దక్షభ్యో రామణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపదహే దేవీ స్వస్తిరస్తు నః స్వస్తిరమహదుషేభ్యః పూర్వం శ్రీకాళువేషస్తద్విపదే సమర్పయామి. గణపతిని పూజించిన పుష్పాలు కదా అక్కడ ఒక పుష్పం మీరు తీసుకొని మహాగణాధిపతిదేవతాదిఘ్యానుగ్రహ బాలానుగ్రహ పాదప్రసాదం శిరసా గృహ్ణామి. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. మహాగణాధిపతిదేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఒక అబ్బాయికి ఇవ్వండి, ఒక అమ్మాయికి ఇచ్చేసి. ఇప్పటి వరకు మనం ఏ కార్యక్రమం చేసుకున్నాం? గణపతి యొక్క పూజ. ఉంగరం వేరుతో ఒక 3 మార్లు కలపెట్టుకోండి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః. 3 వేలతో అక్షంతలు తీసుకొని కలగలుగుకొని గణపతికి వర్తించండి. స్వయంభూ విశ్వకర్మణే నమో నమః. హరి ఓం. గణపతి దగ్గర మాత్రం వేయాలి. గణపతి దగ్గర మాత్రం వేయాలి. మరో ఒక అక్షంతలు తీసుకొని 3 వేలతో దగ్గర మాత్రం చూసుకొని అక్షంతలు ఒకటి పక్క ఎడమ పక్క వెనకాల శ్వాస తీస్తూ వదిలిపెట్టాలి. ఓం భూః, ఓం భువః, ఓం శుభః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిర్సోమృతం బ్రహ్మ భూర్భువస్సుః పరాభవో. మరో ఒక మారు నీళ్ళు కలగట్టుకోండి. ఒక పుష్పం దీపాలు వేయించి అగరబత్తి నూనె మంగళహారతి వేయించుకొని పెద్ద దీపాలు వేయించండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం ఘనానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పతః ఆనశృణ్వన్నోతిభిశ్చేదసాహినో. ఓం ఉద్దీప్య స్వజాతవేదో వగ్నిర్నిరుధిర్మమ అశోగుస్తమహ్యమామమ జీవనాంచ దిశో దిశా దేవరాజన ముహూర్త సమూహూర్తోస్తు. అగరబత్తి పాత్ర